ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రామ్నగర్ కాలనీకి చెందిన నూర్ జహాన్ ప్రవీణ్ 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని ప్రియురాలు నూర్ జహాన్ బొత్తిడి తేవడంతో ప్రవీణ్ ముఖం చాటేశాడు. గతంలో నూర్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రియుడు ప్రవీణ్ పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ప్రియుడు ప్రవీణ్ బెయిల్పై బయటకు వచ్చి తన ఇంట్లో ఉంటున్నాడు. మళ్లీ ప్రియుడు ముఖం చాటేయడంతో ప్రియురాలు నూర్ జహాన్ ప్రవీణ్ ఇంటి ముందు బైఠాయించింది. నేను 12 సంవత్సరాల నుంచి ప్రవీణ్ కుమార్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఆయన కూడా లవ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటా అని శారీరకంగా అంతా వాడుకొని పెళ్లి చేసుకోను, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు కేసు వేస్తావా, కేసు వేసి అంటే నేను ఏం చేసినా పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగి 12 సంవత్సరాల నుంచి అడిగి ఆయనకి పోయి కేసు వేసినాం. కేసు వేస్తే ఆడ నాకు ఏ న్యాయం జరగలేదు. అక్కడ వెళ్తే నీకు మేము బలవంతంగా పెళ్ళి అయితే చేయమమ్మా, ఆయన ఇష్టం చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదంటే ఆయన కావాలని పెళ్లి చేసుకోకుండా రిమాండ్కి పోయొచ్చిండు. రిమాండ్కి పోయొచ్చిన తర్వాత నాకు ఏది అసలు నేను వేసింది కేసు పెళ్లి కోసం. పెళ్లి చేసుకొని ఆయన సంసారం చేయాలి కదా. 2 సార్లు అబార్షన్ చేపించి అంతా వాడుకొని అంతా తీసి టిష్యూ పేపర్ లాగా వచ్చినప్పుడు టిష్యూ పేపర్ లాగా వాడుకొని అంతా చేసి ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఏ సపోర్ట్ లేదు. నేను ఇండిపెండెంట్గా వచ్చిన. నేను 12 సంవత్సరాల నుంచి ప్రవీణ్ కుమార్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఆయన కూడా లవ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటా అని